హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్షిత్ స్టాక్ బిజినెస్ న్యూస్. అండ్ ఫ్రెండ్స్, మనమైతే ఈరోజు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మాట్లాడుకుందాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఓపెనింగ్ ఆల్రెడీ మీకు తెలిసిందే. ప్రీవియస్ డే డౌ జోనస్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ అంతా వీక్గా ఉండడంతో సో లిటిల్ నెగిటివ్లోనే ఓపెన్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, కానీ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ మాత్రం షార్ప్గా అయితే ఫాలో అవ్వలేదు. అండ్ మన సపోర్ట్ని అయితే మన సపోర్ట్ని అయితే బ్రేక్ చేయలేదు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు సో వెయిట్ ఎ మినిట్. అండ్ నిఫ్టీ చూద్దాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే చూసారు కదా, మనకి షార్ప్ ఫాల్ అనేది అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, 17,417 అనేది మనం ఒక సపోర్ట్ లాగా అయితే తీసుకున్నాం మేజర్గా. సో సపోర్ట్ ఎలా తీసుకుంటామో కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూసారంటే ప్రీవియస్ హైస్ అంటే ప్రీవియస్ డేస్లో హైస్ని టచ్ అయి ఉండాలి. మేజర్ డేస్ని మనకి టచ్ అయ్యేలాగైతే ఉండాలి. అండ్ ఇది ఎందుకు తీసుకున్నాం అంటే మనం పైన ఉండేది. సో ఈ లెవెల్ అనేది యాక్చువల్గా మనకి ఒక మిడిల్ లెవెల్. సో ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మధ్యలో మేజర్గా మనకి ఈ లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ చాలా గ్యాప్ అప్ ఉందన్నమాట. గ్యాప్ డౌన్స్ అనేటివి జరిగాయి. ఈ యొక్క బిగ్ బుల్ క్యాండిల్ అండ్ ఈ యొక్క బిగ్ బుల్ క్యాండిల్. సో ఒకే రోజులో 200 పాయింట్లు లేచి తగ్గిన రోజు అనమాట ఇవి. సో ఆ రోజు మనకి మేజర్గా ఒక లెవెల్ అనేది అయితే మెయింటైన్ చేస్తుంది. ఎందుకంటే స్ట్రెంగ్త్ అనేది ఉంటుందన్నమాట ఈ లెవెల్లో. సో ఆ లెవెల్ వచ్చేసి మనం తీసుకుంది 17,000, ఇక్కడైతే అంత 17,500. సో అది 17,500 లెవెల్. సో మెనీ పీపుల్స్ ఆర్ టెల్లింగ్ లైక్ 17,500 అనేది చాలా మంచి సపోర్ట్ అనేది చాలా మంది చెప్తున్నారు. సో దాన్ని బ్రేక్ చేసింది, కానీ కింద సస్టైన్ అవ్వలేదు. కాబట్టి మనమైతే 17,500 మంచి సపోర్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో నేనైతే అప్వర్డ్ మూమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో కమింగ్ రిజల్ట్స్ కూడా వస్తాయి కాబట్టి చూద్దాం. సో నెక్స్ట్ కమింగ్ టు అప్డేట్స్. సో రామకృష్ణ ఫోగింగ్ వాళ్ళకి 50 crores ఒక డీల్ అయితే వచ్చింది. డాక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ని ప్రొవైడ్ చేయాలని. సో ఇంటర్నేషనల్ డాక్టర్స్ లిమిటెడ్ అనే కంపెనీకి. సో డాక్టర్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్స్. సో ఇట్స్ ఏ గుడ్ డీల్. రీసెంట్గా మనం మంచి డీల్స్ అయితే చూస్తున్నాం. అండ్ ఎక్స్ట్రాడినరీ జనరల్ మీటింగ్ని ఇన్వెస్కో అండ్ మనకి తెలుసు కదా, మేజారిటీ షేర్ హోల్డర్స్ అయిన యునెస్కో డెవలప్మెంట్ మార్కెట్స్ అండ్ ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ వాళ్ళు ఎక్స్ట్రాని జనరల్ మీటింగ్ కండక్ట్ చేసి సో కంపెనీ యొక్క హెడ్ అయిన పునీత్ గోయన్కా గారిని రిమూవ్ చేయాలని అయితే వాళ్ళు యొక్క ఇంటెన్షన్. బట్ బోర్డ్ మెంబర్స్ అప్రూవల్ తీసుకోవడానికి ఎక్స్ట్రాని జనరల్ మీటింగ్ని కండక్ట్ చేయమని చెప్పారు. బట్ దీన్ని కండక్ట్ చేయకుండా జీ ఎంటర్టైన్మెంట్ బోర్డు వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళు ఈ విధంగా జరుగుతుందని ముందే ఎక్స్పెక్ట్ చేసి జీ ఎంటర్టైన్మెంట్ అండ్ సోనీ ఈ రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్ ఎంటిటీని అయితే ఫామ్ చేస్తారు. దానికి పునీత్ గోయన్కా గారు 5 years ఎండి అండ్ సిఇఓగా ఫర్దర్గా క్యారీ అవుతారు అని చెప్పి అయితే వీళ్ళైతే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. బట్ ఆ డీల్ జరగాలన్నా కానీ ఈ యొక్క యునెస్కో డెవలప్మెంట్ అండ్ ఓఎఫ్ఐ గ్లోబల్ వాళ్ళ యొక్క అప్రూవల్ అయితే కావాలి కంపల్సరీగా, లేకపోతే కుదరదు. సో ఇది ఒక మేజర్ డ్రాబ్యాక్ అనే చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి 300 అబోవ్లో ఉంటే కొంచెం రిస్కీ థింగే ఎంట్రీ పాయింట్ అనేది. సో నెక్స్ట్ డిక్సన్ టెక్నాలజీస్ రీసెంట్గా షార్ప్ రైజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే వన్ ఆఫ్ అవర్ బెస్ట్ పిక్ అనే చెప్పుకోవచ్చు. సో లాస్ట్ ఇయర్ ఎక్స్ట్రాడినరీ రిటర్న్స్ని అయితే చూసాం మనం. బట్ లిటిల్ కన్సాలిడేషన్ జరిగింది లాస్ట్ 4-5 monthsగా. ఎందుకంటే జస్ట్ రైట్ సెకండ్ వేవ్ రావడము, సో సేల్స్ అనేటివి తగ్గడం, సెల్ ఫోన్ సేల్స్, సో పీపుల్లో మనీ అంతా హెల్త్కి యూజ్ చేయడం, సో ఇలా అంతా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు అన్లాక్ అయిపోయి థర్డ్ వేవ్ లేదు అనేసి మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడము. అండ్ ఫెస్టివల్ సీజన్స్, ఫ్లిప్కార్ట్, అమెజాన్ బిగ్ బిలియన్ డీల్స్ ఇవన్నీ ఏంటవుతాయంటే డిక్సన్ టెక్నాలజీస్కి పాజిటివ్. ఎందుకంటే వైట్ గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్
రెండు ఉన్నాయి కాబట్టి అసెంబ్లింగ్ యూనిట్స్ వీటికి. సో ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్లయింట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి. అండ్ ఈరోజు వన్ ఆఫ్ ద మీటింగ్ కాల్ అన్లిస్ట్ కాల్స్ని కూడా వీళ్ళు కండక్ట్ చేశారు. ఇందులో పెద్ద పెద్ద ప్లేయర్స్ను అటెండ్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది కూడా ఒక పాజిటివ్ కింద చూస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి క్యూమన్స్ ఇండియా షేర్ ఈరోజు 10% డౌన్ అయింది. సో రీజన్ ఏంటంటే, సో మీకు ఆల్రెడీ తెలుసు, దీని బిజినెస్ ఏంటంటే జనరేటర్ సెట్స్ అనమాట. సో డీజిల్ జనరేటర్ సెట్స్ని అయితే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు అండ్ దానికి సంబంధించిన ప్రోడక్ట్ డిజైనింగ్ అండ్ లాసెస్ తగ్గించడం. సో డిఫరెంట్ డెవలప్మెంట్స్ కూడా ఈ కంపెనీ మేజర్ రెవెన్యూ వస్తుంది. ఇంకా వేరే బిజినెసెస్ కూడా ఉంటాయి, బట్ మేజర్ రెవెన్యూ దాని నుంచి వస్తుంది. బట్ ఈరోజు గవర్నమెంట్ ఒక అమెండ్మెంట్ రిలీజ్ చేసింది. అందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మేజర్గా పొల్యూషన్ ఇంక్రీజ్ అవడం వల్ల ఏం చేస్తున్నారంటే 24/7 సప్లై కరెంటు అన్ఇంటరప్ట్ అవ్వకుండా మనం డీజిల్ జనరేటర్ సెట్స్ని యూజ్ చేస్తుంటారు అనమాట సిటీస్లో. సో వాటి బదులుగా క్లీనర్ ఎనర్జీని యూజ్ చేయాలి. సో షిఫ్ట్ టు క్లీనర్ టెక్నాలజీస్ సచ్ యాజ్ రెన్యూబుల్ ఎనర్జీస్ విత్ బ్యాటరీ స్టోరేజ్ etc. in 5 years from the date of publication of this amendment or as per timelines given by the state commission. సో ఈ అమెండ్మెంట్ వచ్చిన 5 years లోపల ఈ ట్రాన్సాక్షన్ అంటే ఇది టోటల్ జరిగిపోవాలి అని అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇదైతే మనకి ఈ కంపెనీకి చాలా నెగిటివ్గానే చెప్పొచ్చు. అండ్ దీనికైతే స్టాక్ ఆల్రెడీ బాగా బుక్ చేసేసారు ప్రాఫిట్స్ని పెద్ద వాళ్ళంతా. సో రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే బెటర్ టు బుక్ యువర్ ప్రాఫిట్స్ ఆర్ యువర్ లాస్ మినిమైజ్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక ఇంగ్లీష్లో ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో ఈ స్టాప్ లాస్ని అయితే తీసాను. సో ఈ స్టాక్ గురించి మనమైతే ఎప్పుడు డిస్కస్ చేయలేదు, ఎందుకంటే వీఆర్ గోయింగ్ విత్ రెన్యూబుల్. సో ఒక్క సైడే ఉండాలి, రెన్యూబుల్ ఎనర్జీనా వేరేవే అని. సో వీఆర్ గోయింగ్ విత్ రెన్యూబుల్ ఎనర్జీ లైక్ టాటా పవర్ అండ్ సో ఆన్ సో కంపెనీస్ లైక్ రిలయన్స్, సో అదని గ్రీన్ ఎనర్జీ. సో మీరైతే ఇక్కడ చూడండి, సో ప్రాఫిట్ బుకింగ్ ఇక్కడ జరిగింది. సో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ ఈరోజు జరిగింది. నేను ఎందుకు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ అంటున్నానంటే, సీ ద వాల్యూమ్స్. సో వాల్యూమ్స్ చూడండి, వాల్యూమ్స్ చూసి డిసైడ్ అవ్వండి. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఇది రికవర్ అవుతుంది, షార్ప్గా పెరుగుతుంది, ఇలాంటి మాటలు వేస్ట్. సో 9 మిలియన్ స్టాక్ ఈరోజు ట్రేడ్ అయ్యింది. సో బిజినెస్ అనేది కొంచెం హర్డిలే. సో వీళ్ళు నెక్స్ట్ అప్డేట్స్ ఏమైనా ఇస్తే మేము దీని నుంచి వేరే బిజినెస్లోకి మూవ్ అవుతున్నాం, సో ఇలాంటి చేంజెస్ అనేటివి అయితే జరుగుతాయి. సో ఫర్దర్గా చూడండి. సో అండ్ ఆరెంజ్ ప్రో సొల్యూషన్స్, మీకు తెలుసు ఈ స్టాక్ మనం ఎక్కడ ఎంటర్ అయ్యామో. సో ఆల్రెడీ ఈ స్టాక్ని అయితే మనం 90-100 ఆ రేంజ్లో నుంచి అయితే మనమైతే ఫాలో అప్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇదైతే మనకి బెస్ట్ డేటా సెంటర్ బిజినెసెస్ అండ్ బ్యాంకింగ్ సొల్యూషన్స్కి ప్రోడక్ట్స్ని సప్లై చేస్తారు, ఐటీ ప్రోడక్ట్స్ని. సో ఇట్స్ ఎ గుడ్ కంపెనీ విచ్ హ్యావింగ్ లైక్ ఫ్యూచర్. సో ఇప్పుడు చూస్తే వీళ్ళకి డేటా సెంటర్లో ఒక గుడ్ డీల్ అయితే వచ్చింది. సో టాటా పవర్ వాళ్ళకి వాళ్ళ యొక్క డేటా సెంటర్ని డిజైన్ చేసి ఆటోమేషన్ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. సో ఇట్స్ ఎ గుడ్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ కంప్యూటింగ్ గ్రిడ్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. దానికి డేటా సెంటర్ గౌహతి, ఐఐటి గౌహతి వాళ్ళకైతే వీళ్ళైతే ఒక డేటా సెంటర్ని కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వాలని చెప్పి అయితే ఒక డీల్ వచ్చింది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ వన్ ఈ డీల్ అని చెప్పుకోవాలి ఆరెంజ్ ప్రో సొల్యూషన్స్కి. అండ్ లాస్ట్ వీక్లో కూడా ఆరెంజ్ ప్రో సొల్యూషన్స్కి ఒక నియర్లీ 40 crores డీల్ ఒకటి వచ్చింది. ఏంటంటే హర్యానా స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్సిఎంసి ఓపెన్ లూప్ టికెటింగ్ సిస్టము అండ్ జిపిఎస్ సిస్టమ్ ఆన్ బూట్ మోడల్లో వీళ్ళకైతే ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేసేయాలని అయితే వచ్చింది. సో అది కూడా చాలా మంచి అప్డేట్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోర్ దెన్ 100 ఫిలిమ్స్ స్లేటెడ్ ఫర్ రిలీజ్ ఇన్ నెక్స్ట్ 4 months. సో నెక్స్ట్ 4 monthsలో బిగ్ రిలీజెస్ని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ గోయింగ్ టు బీ గుడ్ బెనిఫిట్ ఫర్ పీవీఆర్ అండ్ ఐనాక్స్ లెజర్స్. సో ఇదన్నమాట లేటెస్ట్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ మై ఛానల్.